బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. చెన్నై ఎయిర్పోర్ట్లో 40 కోట్ల విలువైన డ్రగ్స్తో DRI అధికారులకు చిక్కాడు నటుడు విశాల్ బ్రహ్మ. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాలో విశాల్ బ్రహ్మ యాక్ట్ చేశాడు. ఈ డ్రగ్స్ రవాణా వెనుక నైజీరియా గ్యాంగ్ హస్తం ఉన్నట్లు గుర్తించారు. అస్సాంకు చెందిన విశాల్ బ్రహ్మకు సినీ అవకాశాలు తగ్గాయి. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు నైజీరియా ముఠాతో టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. 2 వారాల క్రితం విశాల్ బ్రహ్మ ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు ఓ నైజీరియన్ అతనికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని చెబుతున్నారు. అందులోనే డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం. సింగపూర్ మీదుగా కాంబోడియా నుంచి చెన్నైకు విమానంలో చేరుకున్నాడు. చెన్నై నుంచి ఢిల్లీకి రైలు ద్వారా వెళ్లాలి. కానీ విశ్వసనీయ సమాచారం అందటంతో DRI అధికారులకు చెన్నై ఎయిర్పోర్ట్లోనే చిక్కాడు విశాల్ బ్రహ్మ. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, సినీ నటుడు విశాల్ బ్రహ్మ డ్రగ్స్ కేసులో దొరికినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 లో యాక్ట్ చేసిన విశాల్ బ్రహ్మ డ్రగ్స్ తో తాజాగా చెన్నై ఎయిర్పోర్ట్ లో పట్టుబట్టాడు. అతన్ని ఇంటెలిజెన్స్ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. దాదాపు 40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అతని దగ్గర నుంచి కూడా స్వాధీనం చేస్తున్నారు. ఈ డ్రగ్స్ వెనుక నైజీరియా ముఠా హస్తం ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు. అస్సాంకు చెందిన విశాల్ బ్రహ్మ గతంలో చిన్నపాటి సినిమాలు చేస్తూ ఉండేవాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయనకి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని తెలుస్తోంది. దీంతో డబ్బు కోసం స్నేహితుల ద్వారా ఈ డ్రగ్స్ కి దాన్ని సరఫరా చేయడానికి అలవాటు పడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు అతనికి నైజీరియా ముఠా పరిచయం కావడంతో నైజీరియా నుంచి ఆ గ్యాంగ్ ద్వారా ఇక్కడికి డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ స్థానికంగా చెన్నై గాని ఇతర ప్రదేశాల్లో అతను అమ్ముతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా తాజాగా ఆయన అరెస్ట్ చేయడంతో ఆయన వెనుకల ఇంకా ఎవరున్నారన్న కోణంలో పూర్తి స్థాయి విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో 2 వారాల క్రితం కూడా అతను కాంబోడియా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అలా తిరిగి వచ్చేటప్పుడు ఒక నైజీరియన్ అతనికి ఒక బ్యాగ్ ఇచ్చాడని చెప్తున్నారు. అందులోనే డ్రగ్స్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సింగపూర్ మీదుగా కాంబోడియా నుంచి చెన్నై మీదుగా ఆయన రావటం జరిగింది. చెన్నై నుంచి ఢిల్లీ ద్వారా రైలుకు ఆయన ట్రైన్ ద్వారా వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ముందస్తు సమాచారం రావడంతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ వర్మ.